ప్రపంచ మలేరియా డే ఏప్రిల్ 25. ఇది 25 ఇయర్ కాబట్టి ఏప్రిల్ 25 అలా గుర్తుపెట్టుకోండి. ప్రపంచ మలేరియా డే. దీని థీమ్ వచ్చేసి ఇది WHO చూపించింది దీని థీమ్. మలేరియా ఎండ్స్ విత్ అజ్ రీఇన్వెస్ట్, రీఇమాజిన్, రీఇగ్నైట్. ఇటాలియన్లో మలేరియా అంటే చెడుగాలి అని అర్థం. మలేరియా రహిత దేశంగా 15 దేశాలు నిలిచాయి. లాస్ట్లో జార్జియా దేశం నిలిచిందన్నమాట. 2025లో జార్జియా నిలిచింది. నెక్స్ట్ ఇస్రో చైర్మన్ కృష్ణస్వామి కస్తూరి రంగన్ 2025 ఏప్రిల్ 25న 2025 ఏప్రిల్ 25ని చనిపోవడం జరిగిందనమాట. ఈయన జననం వచ్చేసి మనకి ఈయన కేరళలోని ఎర్నాకుళంలో జన్మించాడు. 1940 అక్టోబర్ 24న జననం. అక్టోబర్ 24ని జన్మించాడు. ఈయన 1994 నుంచి 2003 వరకు 5వ చైర్మన్గా, ఇస్రో మాజీ చైర్మన్ అనమాట. ఇతను 1994 నుంచి 2003 వరకు 5వ చైర్మన్గా పనిచేశాడు. ఇస్రో చైర్మన్గా పనిచేయడం జరిగింది. 1959 ఆగస్టు 15న ఎప్పుడు ఇస్రో ఏర్పడిందంటే మనకి 1969 ఆగస్టు 15 ఏర్పడింది. ప్రధాన కార్యాలయం బెంగళూరులో ఉంది. తర్వాత ఇతను కస్తూరి రంగన్ 2020కి అధ్యక్షుడిగా కూడా ఉన్నాడు. అదే NPE 2020 ముసాయిదా కమిటీ అధ్యక్షుడు కూడా ఇతనే. జాతీయ విద్యా విధానానికి NEP 2020 జాతీయ విద్యా విధానానికి అధ్యక్షుడిగా మనకి ఇతనే ఉన్నాడు. ఎవరో కస్తూరి రంగన్ కృష్ణస్వామి ఉన్నాడనమాట. కృష్ణస్వామి కస్తూరి రంగన్. ఈయనకి 1982లో పద్మశ్రీ వచ్చింది. పద్మభూషణ్ 92, 2000లో ఏమో విభూషణ్. 82, 92, 2000. ప్రస్తుతం 11వ ఇస్రో చైర్మన్ ఎవరంటే మనకి ప్రస్తుతం ఉన్నటువంటి చైర్మన్ వి నారాయణ్. ఇతను 11వ. తర్వాత ఇక్కడ ఇతను NPE గురించి చూద్దాం కాబట్టి ఇక్కడ చూద్దాం. ఇప్పుడైతే NEP నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ కమిటీ ఫస్ట్ 1968లో ఏర్పడింది. దీనికి అధ్యక్షుడు కొఠారి. రెండోది వచ్చి తర్వాత 1986లో ఒకటి వచ్చింది ఆచార్య రామమూర్తి. ఇది ఎవరి హయాంలో అంటే ఇందిరాగాంధీ హయాంలో. తర్వాత 2020లో కస్తూరి రంగన్. ఇతను ప్రస్తుతానికి అయితే మరణించడం జరిగింది. మరి ఇది ఇతని ప్లేస్లో ఎవరు పెడతారో మనకు తెలియదు, చూడాలి. ఇవి అప్డేట్స్ అయితే. థ్యాంక్ యూ.